అటు ఇటు అని ఇన్వర్టర్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. మొన్న నైట్ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇంకా కరెంట్ రాలేదు. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. లాస్ట్ ఇయర్ ఈ వినాయక చవితికి ఫ్యామిలీ మెంబర్స్ అందరము వినాయక ప్రతిష్టాపన చేయడానికి అందరం యూనిట్కి వెళ్ళినాము. కానీ ఈ ఇయర్ ఇక వర్షాలు పడడం వల్ల అసలు ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేరు. ఇక వాళ్ళే ప్రతిష్టాపన చేసుకుంటామని చెప్పిర్రు. అందరికన్నా ముందుగా నేనే వెళ్ళిపోయినా అక్కడికి. ఎందుకంటే ముగ్గులు పెట్టడానికి అని చెప్పి నన్ను పొద్దున్నే రమ్మన్నారు. అందుకే పిల్లలకు రెడీ చేయించి నేను రెడీ అయిపోయి ఎవ్వరు రాకముందే నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయి ముగ్గులు పెట్టేసిన. అక్కడ నాకు ముగ్గులు పెట్టడం అయిపోయిన తర్వాత అందరు రెడీ అయ్యి వచ్చేసారు. ఇయర్ పిలిచినా కూడా వెళ్ళకపోయేదాన్ని, ఎందుకంటే సిచ్యువేషన్ అట్లాంటిది. పిల్లలు ఇంకా ఈరోజు స్నానం కూడా వేయలేరు, ఎందుకంటే వాళ్ళు కొంచెం లేట్ లేచారు. స్కూల్ హాలిడే కదా, వినాయక చవితి అని స్కూల్ హాలిడే ఇచ్చేసారు. ఇక కరెంట్ లెక్క గీజర్ కూడా రావడం లేదు కదా, ఇక పిల్లల కోసం అని చెప్పి స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టిన. ఇవి అయిపోయిన తర్వాత ఇక వాళ్ళకి స్నానం